ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము జనులకు వెలుగు, ఎ లైట్ టు ద జెంటైల్స్, అన్య జనులకు వెలుగు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. The book of Acts chapter 13 verse 47. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించనని. ఇక్కడ అన్యజనులకు వెలుగుగా అనేది దేవుని దాసుడిని అంతిమంగా క్రీస్తులో నెరవేర్చబడినటువంటిది. మరి అదే ఇక్కడ పౌలు బర్నబాసులకు కూడా వర్తింపజేయటమైనటువంటిది. ప్రభు ఒక్కరే కాదు, మరి అతడు జనులకు మార్గదర్శిగా, సత్యాన్ని బయలుపరిచేటటువంటి వాడిగా, మరియు రక్షణను తీసుకొని వచ్చేవాడిగా పనిచేస్తాడు అన్య జనులకు. ప్రియులారా, బైబిల్లో మరి వెలుగు అనేటటువంటి దానికి మనం ఈ యొక్క ప్రతి రూపముగా మరి సత్యము అని చెప్పి అనవచ్చు, పరిశుద్ధత మరియు నిరీక్షణ అని కూడా అనవచ్చు. ఇది మరి ఈ యొక్క వెలుగు చీకటిని, అజ్ఞానాన్ని మరియు పాపాన్ని తొలగిస్తుంది. అన్యజనులు ఇజ్రాయేలీయుల నిబంధనకు బయట వారు అయినప్పటికీ దేవుని ప్రణాళికలో వారు కూడా ఎల్లప్పుడూ ఉన్నారు. దేవుడి లోకాన్ని అంత ప్రేమిస్తున్నాడు. నాట్ జస్ట్ ద ఇజ్రాయెలైట్స్, ఇజ్రాయేల్ జనాంగం ఒక్కటే కాదు, కానీ యూదు దేశస్థులు, గ్రీసు దేశస్థులు, అన్యజనులు అందరూ కూడా పిల్లగా అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇక్కడ అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు బర్నబాసులు వారి యొక్క మొదటి మిషనరీ జర్నీస్లో యాంటియోకులో ఉన్నారు పిల్లారా. మరి మనం ఈ యొక్క మాసంలో పౌలు యొక్క మొదటి పౌలు యొక్క మిషనరీ జర్నీస్, వాటిలో మొదటి మిషనరీ జర్నీస్ ఈ యొక్క మొదటి 10 దినాలు కూడా మనం ధ్యానం చేస్తున్నాము. మరి యాంటియోకులో వారు మొదట యూదుల సమాజ మందిరంలో ప్రకటించారు, కానీ అక్కడ అన్య జనులు చూపించినటువంటి ఆసక్తిని బట్టి ఆ యూదులు వాళ్ళను తిరస్కరించటం, అసూయతో తిరస్కరించటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. అప్పుడు పౌలు ధైర్యంగా అన్య జనుల వైపు వెళ్ళటము. యెషయా మరి 49:6వ వచనంలో కూడా, 49వ అధ్యాయం 6వ వచనంలో కూడా మరి ఎంతో తేటగా మరి యెషయా భక్తుడు చెప్తున్నాడు, నీవు యాకోబు గోత్రములను ఉద్ధరించినట్లును, ఇజ్రాయిల్లో తప్పింపబడిన వారిని రప్పింపబడినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణను సాధనమగుటకై అన్యజనులకు వెలుగు అయి ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి పిల్లలు ఎంతో తేటగా యెషయా భక్తుడు దాదాపు క్రీస్తు పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం ముందు మరి ఆయన తెలియజేయటం జరిగింది పిల్లలు, అన్యజనులకు కూడా ఈ యొక్క సువార్త వెళ్ళాలి అని చెప్పి. కాబట్టి పౌలు భక్తుడు దీనిని కోట్ చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్పును సూచిస్తుంది. సువార్త మొదట యూదులకు, తర్వాత అన్ని జాతులకు కూడా వ్యాపిస్తుంది. ఇది దేవుని ప్రాచీన వాగ్దానాన్ని మరి నెరవేర్చడం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం పిల్లారా. మరి ఇక్కడ పౌలు మరి దేవుడు వారిని వెలుగుగా నియమించాడు, వారి సొంత శక్తితో కాదు, ఆయన ఆజ్ఞతో. మరి ఉద్దేశం స్పష్టం, భూమి యొక్క అంతంల వరకు, దిగంతముల వరకు కూడా ఈ యొక్క రక్షణను తీసుకొని వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాము. ఆ యొక్క గ్రీకు నిర్మాణం ప్రపంచానికి రక్షణ సాధనంగా ఉండాలని బలంగా చెప్తుంది పిల్లల. ఇది అబ్రహాం యొక్క నిబంధనను ఆదికాండం 12:13లో చెప్పినటువంటి రీతిగా, మరియు యేసు యొక్క గ్రేట్ కమిషన్ ను కూడా నెరవేరుస్తుంది పిల్లల. కొంతమంది యూదుల తిరస్కరణ
అన్య జనులకు గొప్ప వెలుగు, గొప్ప తలుపులు తెరిచింది. వారు సంతోషించి విశ్వసించడం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనము కూడా అదే రీతిగా మనము చేయవలసినటువంటి వారం ఏమిటున్నాము. ఆ 3 అంశములు ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా లిబరేటింగ్ అంటే విముక్తి కలిగించటము, రిడెంప్షన్ లేకపోతే విడుదల పిల్లారా. విముక్తి కలిగించేది సువార్త అనేటటువంటిది పిల్లారా. వెలుగు మరి పాపపు చీకటి మరియు ఆధ్యాత్మిక అంధత్వం నుండి ప్రజలకు విముక్తిని తెస్తుంది. కాబట్టి ఈ యొక్క సువార్త ఎంతగా పిల్లారా సృష్టికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పండి. ఎందుకంటే ఇది మనల్ని పాపం నుంచి, ఈ చీకటి నుంచి, ఆధ్యాత్మిక అంధత్వం నుంచి కూడా మనల్ని ప్రజలను విడుదల చేస్తుంది. ఒక జ్ఞానము, గ్రహింపు, బుద్ధి, వివేచన కలిగి జీవించేలాగా చేస్తుంది. పౌలు అన్ని జనుల వైపు మళ్ళినట్లు దేవుని రక్షణ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది జాతి, స్థితి అనే అడ్డంకులను తొలగిస్తుంది ప్రభు. ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉన్నారని బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇది అందరికీ కూడా అవసరమైంటున్నది. లిబరేటింగ్. రెండవదిగా ఇల్యూమినేటింగ్, ప్రకాశింపజేసేటటువంటిది. ఈ యొక్క వాక్యం ప్రభు, ఈ వెలుగు దేవుని సత్యం స్వభావం మరి నిత్య జీవ మార్గాన్ని ఇది బయలుపరుస్తుంది. ఇది అబద్ధాలను బయట పెడుతుంది మరియు మనలను నీతివంతమైనటువంటి జీవితం వైపు నడిపిస్తుంది పిల్లారా. యాంటీయాకులో ఉన్నటువంటి జనములను ఇది ఆకర్షించింది. ఇది కొత్త సందేశము, ఎంతో హృదయాలను తాకేటటువంటి ఆ సందేశము. కాబట్టి ఇది ప్రకాశింపజేస్తుంది పిల్లారా. ప్రజలు ఒకప్పుడు అయితే స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు ఆ రీతిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్స్, క్రీస్తు కొరకు జీవించటం, క్రీస్తు కొరకు ప్రయాణించటం, క్రీస్తు కొరకు ప్రియులారా క్రీస్తు యొక్క ఆ వాక్యాన్ని ప్రకటింపజేయటము ఎంతో బిజీగా ఉండేటటువంటిది పిల్లలు. మరి మూడవదిగా గ్లోబలైజింగ్, ప్రపంచ వ్యాప్తం చేసేటటువంటి గ్లోబల్. మరి మేము కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్, గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి ప్రపంచం నలుమూలల ఈనాడు మన యొక్క తెలుగు వారు లేనటువంటి ప్రదేశం లేదు. దే ఆర్ గోయింగ్ అనేక రీతులుగా, విద్యారీత్యా, మరి ఉద్యోగ రీత్యా, సేవ రీత్యా, మిషనరీస్గా పిల్లరా మరి వెళ్తున్నారు. అందుకనే ఈనాడు మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. గ్లోబల్ క్రిస్టియన్ ఈ లైబ్రరీ ద్వారా పుస్తకాలు అందజేస్తున్నాము. మరి అంతేకాకుండా గ్లోబల్ మ్యాట్రిమోనీ సర్వీస్ అనేటటువంటిది అనేక పరిచర్యలతో ప్రియులారా ఈ మధ్యనే మరి గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ మన యొక్క తెలుగు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి చదువుకునేటటువంటి అవకాశం కలిగించేటటువంటి రీతిగా మరి వారికి సహాయం చేయటం, గైడ్ చేయటం, కౌన్సిల్ చేయటము, మరి వారికి యాస్పిరేషన్స్ ఫుల్ చేయటంలో పిల్లారా మరి సహాయం చేయటానికి ఈ యొక్క మరి మా యొక్క పరిచర్యలతో ముందుకు వెళ్తున్నాము. వీటి కొరకు ప్రార్థించవలసింది కోరుతున్నాము. మనం ఈ కొనసాగుతున్నటువంటి పనిలో భాగస్వాములము. మనం ఉన్న చోట ప్రకాశించాలి. తద్వారా ఇతరులను కూడా విశ్వసించగలరు పిల్లలు. ప్రకాశవంతమైనటువంటి జీవితంలో, మాదిరి ప్రవర్తనలో, బుద్ధిలో, వివేకంలో అన్నిట్లో కూడా ఇతరులకు మాదిరిగా ఉన్నప్పుడు వారు ఆ చీకట్లో ఉన్నటువంటి ప్రజలు వెలుగును చూస్తారు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మరి ఆ వ్యాఖ్యానం అసలు అర్థాన్ని వివరిస్తుంది. ఇప్పుడు మన వ్యక్తిగతంగా అనువర్తించాలి పిల్లలు. మన చుట్టూ ఉన్నటువంటి వారికి, కుటుంబం వస్తువులు అవ్వచ్చు, లేకపోతే కమ్యూనిటీలో, ఉద్యోగం చేసే ప్రదేశంలో, మరి ఆధునిక మరి ప్రజెంట్ డే జెంటైల్స్ మన ముందు ఉన్నటువంటి వారిని, కేసుని ఇంకా ఎరగనటువంటి వారికి మనం ఒక వెలుగుగా, మార్గదర్శకంగా, మోడల్గా మరి క్రీస్తు యొక్క ప్రేమను చూపించేటటువంటి వారంగా ఉండాలి, ప్రతిబింబించాలి, ప్రకాశించాలి అని చెప్పి అడుగుతున్నారు ప్రభు. ఈరోజు ఒక మరి నిరీక్షణ వాక్యం చెప్పవలసినటువంటి వారం. అవిశ్వాసం కోసం ప్రార్థించటం లేదా సంతోషంతో, సమగ్రతతో, సమాధానంతో జీవించటం అనేటటువంటిది. తద్వారా ఇతరులు కూడా మరి మనలో యేసును చూస్తారు పిల్లలు. మనలో ప్రత్యేకత, ప్రేమ అనేటటువంటిది పిల్లల. దేవుడు ఇప్పటికీ సాధారణ విశ్వాసులను
తన ప్రపంచ ప్రణాళికను నియమిస్తున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో మనం యేసు ద్వారా అన్ని జాతులకు పిల్లారా, కులముల వారికి, తెగల వారికి అందరికీ కూడా రక్షణ అందుబాటులోకి ఉంచినందుకు మనం ఎంతగానో దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు మరి మనల్ని ఈ ప్రపంచంలో వెలుగుగా, విముక్తి కలిగించే వారిగా, ప్రకాశింపజేసేటటువంటి వారిగా, మరి ఆ భూమి అంతం వరకు వ్యాప్తి చేసేవారుగా, శక్తివంతంగా మరి దేవుడు మనల్ని చేయునుగాక. పౌలు వల్లే ధైర్యంగా అన్ని జనులకు కూడా మరి సంతోషంతో స్పందించేలాగన ఆ దేవుడు మనను ఈ దినాలలో మరి దేవుడు వాడుకోను గాక. దేవుడు మరి ఈ యొక్క వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, అంత్యోకలో ప్రభువా, దేవా తండ్రి, ఆయా పరిసర ప్రాంతాల్లో తండ్రి ఎలాగో ప్రభువా తండ్రి పౌలును, బర్నబాసును తండ్రి మీరు వాడుకొని ఉంటున్నారు ప్రభు. ఎంత ధైర్యంగా అన్య జనుల్లో ప్రభువా తండ్రి తండ్రి వారు బోధిస్తున్నారు ప్రభు. వెలుగుగా ఉంటున్నారు నాయన తండ్రి. ఈ దినాలలో కూడా తండ్రి ఈ వెలుగు అవసరమైనది. క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క సందేశాలు, క్రీస్తు యొక్క మార్గదర్శనం తండ్రి తండ్రి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు మరి మా ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి సాధించండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. అనేక ప్రాంతాల్లో తండ్రి వారిని ఉంచుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు మహిమకరముగా, ఘనముగా ప్రభువా మీరు వాడుకొనమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.